దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 17th January 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. రోమన్స్ చాప్టర్ 8 and verse 37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అత్యధిక విజయము పొందుచున్నాము. అత్యధిక విజయము. వి ఆర్ మోర్ దెన్ కాంకరర్స్. అయినను అంటే మన జీవితంలో ఎటువంటి పరిస్థితి కూడా మనం వెళ్తున్నా, ఎటువంటి పరిస్థితి మన మీదకి వచ్చినా, అయినను ప్రియ దేవుని బిడ్డలారా, మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ అ గ్రేట్ డిప్రెషన్. అయినను అంటున్నాడు. మేబీ యూ డోంట్ నో వాట్ ఈస్ యువర్ లైఫ్ నెక్స్ట్. అయినను అంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితి నీ జీవితానికి సంభవించినను అయినను అన్న మాట ఇక్కడ రాయబడింది. కనుక దయచేసి నువ్వు వెళ్తున్న పరిస్థితికి నిన్ను నువ్వు సమర్పించుకోక, నిన్ను నీవు అప్పగించుకోక, అయినను దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒకవేళ 104 డిగ్రీ టెంపరేచర్ ఫీవర్ ఉందేమో, అయినను ప్రియ దేవుని బిడ్డలారా, మనలను ప్రేమించు వాని ద్వారా యేసు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనము వీటన్నిటిలో, ఈ జ్వరంలో, ఈ అప్పు బాధల్లో, ఈ టెన్షన్లో, ఈ స్ట్రెస్లో, ఈ అవమానంలో అత్యధిక విజయము పొందుచున్నాము. Let me read this in English. Nay, in all these things we are more than conquerors through him that loved us. Through him that loved us. దేవునికి స్తోత్రం. దట్స్ వై ఐ టెల్ ఎవ్రీబడి, డోంట్ గివ్ అప్. నేను చెప్తున్నాను, అందరికీ చెప్తా ఉంటాను, నీవు దేవుని వాగ్దానాల్ని వదులుకోవద్దు. డోంట్ గివ్ అప్. ఎటువంటి పరిస్థితి నిన్ను చుట్టుకున్నానో నిన్ను బలపరచువాని ద్వారా నువ్వు సమస్తము చేయగలవు. నిన్ను ప్రేమించువాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక జయమును పొందుచున్నావు. हिंदी में पढ़ेंगे रोमियो का पत्र, उसमें 8th chapter और 37th वचन पढ़ रहे हैं. परंतु इन सब बातों में हम उसके द्वारा जिसने हमसे प्रेम किया है जयवंत से भी बढ़कर है. जयवंत से भी बढ़कर है. मतलब छोटा छोटा जय नहीं पाएंगे, बढ़कर है. जयवंत से भी बढ़कर है. इसलिए आप कौन से भी स्थिति में अभी हो, कैसा भी आपका परिस्थिति हो, आपको विश्वास करना है, इसमें से मैं बलवंत हो जाऊंगी. बलवंत से भी अधिक అత్యధిక జయమును పొందుచున్నాము. మేబీ నీ ఎడ్యుకేషన్ విషయంలో, నీ జాబ్ విషయంలో, నీ బిజినెస్ విషయంలో నీవు భయపడుతున్నావు, లేక నీకు ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. నేను చెప్తున్నాను, వీటన్నిటిలో నిన్ను ప్రేమిస్తున్న వాని ద్వారా వీటన్నిటిలో మామూలు విజయం కాదు, అత్యధిక విజయము పొందుచున్నాము. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయం నుంచి ఈ రాత్రి వరకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిఫోర్ యూ ద డే గోస్ డౌన్, ఐ వాంట్ టు టెల్ యూ, యూ విల్ సీ ద విక్టరీ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ సీ ద విక్టరీ ఇన్ యువర్ లైఫ్. టుడే ఈజ్ అ వెరీ స్పెషల్ డే ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఇది ప్రత్యేకింపబడిన దినము. ఈ ఉదయం నువ్వు వినిన వాక్యము, ఈ రాత్రి లోపల అత్యధిక జయాన్ని నీ జీవితంలో నీవు అనుభవిస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి నాయన, ఈరోజు నాయన నీ బిడలు నాయన వీటన్నిటిలో, వారు ఉన్న పరిస్థితులన్నిటిలో అత్యధిక విజయమును
పొంది ఉన్నారయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. ఉద్యోగంలో, వ్యాపారంలో నీ ఉండి నడిపించి అన్నిట్లో వారికి విజయాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలు దీవించి వారి చదువుల్లో మీ తోడు నీడకి స్తోత్రం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అన్నిటిలో అత్యధిక జయమును పొందినందుకు స్తోత్రం తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు దీవించి బలపరిచి సహాయం చేయమని ప్రార్థన చేసినాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, గొప్ప దేవుడు అయ్యా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వాళ్ళందరినీ వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ అన్నిటిలో విజయమును పొందుటకు నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని భయపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యములు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినాను. దేశాన్ని కాపాడి బలపరిచి రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ప్రయాణంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేసినాను. వారి ప్రయాణాలు నీవుండి నడిపించి నీవే సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.